వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి బ్రాండ్కి అధినేత. అవును. బ్రాండ్ వాల్యూ పెంచే విధంగా క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి. ఆ ప్రోడక్టే ఆ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ. ఆ ప్రోడక్ట్లో ఎక్కడన్నా ఫ్లా ఉంటే మార్చడం జరుగుతుంది. ఓకే. బ్రాండ్ ఎప్పుడు వేస్తాం? ఫ్లా లేని అంటే టెస్టెడ్ సర్టిఫైడ్ అని కొట్టేటప్పుడు ఆ క్వాలిటీ ప్రోడక్ట్ ని బయట పంపుతాం. ఆ టెస్టెడ్ సర్టిఫైడ్ అని కొట్టే ముందు చేసుకుంటున్న చర్యలు ఇవి. ఓకే. అంటే ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయి, ఇది మన బ్రాండే, కానీ ఇక్కడ ఫ్లా ఉంటే పక్క పెడుతుంది. కొంచెమైనా తరుగు ఉందంటే పక్కన పెడుతుంది. సో తరుగొద్దు, మెరుగైన వాడు కావాలి. నాకు తరుగొద్దు, మెరుగు కావాలి. లేదా సున్నాలో ఉండండి, ఐ విల్ క్యారీ యూ, బట్ ఐ కెనాట్ క్యారీ యువర్ నెగటివ్ ఇమేజ్. దిస్ ఈస్ ఎ క్రూసియల్ ఎలక్షన్. పొత్తుల పేరుతో అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాలుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మనం చేసిన పనులను, మంచి పనుల్ని, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోని ప్రజల మనసుల్లో ముద్రించుకోకుండా మనం తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని నెగిటివ్గా వండివార్చే పత్రికలు కానీ, దుష్ట చతుష్టయం లాంటి కొంతమంది తయారయ్యి వాళ్ళు ప్రతినిత్యం ప్రజల్లో విషం నింపుతున్నారు. మనం అన్నం పెడుతున్నాం, వాళ్ళు విషం కలుపుతున్నారు. మనం పాయసం వడ్డిస్తున్నాం, వాళ్ళు దాంట్లో ఉప్పేస్తున్నారు. ఖచ్చితంగా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతగా ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, సమాజంలో మనుషుల్ని మనం బాగా నమ్మాం, మనం చేశాం, కానీ వాళ్ళ మనుషుల్ని పొల్యూట్ చేసే పని మాత్రమే ప్రతిపక్షం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి గత చరిత్ర ఏమీ లేదు, పెద్ద గోతం తప్ప. వాళ్ళ గతంగాని తోడితే పెద్ద భూతంలాగా వెంటాడుతుంది. వాళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి తాను ఇన్ని పథకాలు తెచ్చా, ఈ పథకాల వల్ల ఇంతమంది లబ్ధి పొందారు, ఆ రోజు నేను సువర్ణయుగంలా పరిపాలించా, బై ఛాన్స్ మీరు నన్ను ఓడించారు, తిరిగి నన్ను తీసుకురండి, ఆ సువర్ణయుగాన్ని మళ్ళా తెస్తా అని చెప్పే సాహసం అస్సలు లేదు. ఎందుకంటే దాని గురించి ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే జనం సంగతి దేవుడు ఇరుకు. ఆయనకు అభ్యర్థులు నామినేషన్ వేసే వాళ్ళు ఎవరు రారు. అందుకనే మీ పార్టీ నుంచి తీసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటారు అనేది వేరే విషయం అయితే, కానీ ఒక మాట అంటా నేను, ఇప్పుడు ఎప్పుడైతే మీరు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అని తెలిసిందో, గత 1 ఇయర్గా 1.5 ఇయర్గా ఈ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల సమావేశం కానీ, ఎమ్మెల్యేల సమావేశంలో కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు అందరికీ చెప్తున్నారు, ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగోలేదు, ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగోలేదు అని చెప్పి. సో దాని ఆధారంగానే ఈ రోజున వాళ్ళు మెరుగుపరుచుకున్నా పరుచుకోకపోయినా సరే, సో వాళ్ళని టార్గెట్ చేసి 1 ఇయర్గా 2 ఇయర్స్గా వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్నారన్న విషయం ఈ రోజున స్పష్టంగా కనిపిస్తోంది. కాదనంటారు ఆ విషయంలో మీరు? చాలా మంది మెరుగుపరుచుకున్నారు, చాలా మంది లోపాలను సరిదిద్దుకున్నారు, చాలా మంది కొంచెం ఉన్న మైనస్ని సరిదిద్దుకొని ప్లస్లోకి రావడం జరిగింది. మళ్ళీ అలాంటి వచ్చినప్పుడు దాదాపుగా 50 మందిని మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? 50 మందిని కాదు, ఆల్మోస్ట్ 100+. మీరు గమనించండి, ఇంకా లిస్టులు 5, 6 కూడా ఉండొచ్చు. అవును. దీంట్లో ఎంపీలను కలుపుకోండి, ఎమ్మెల్యేలని అటు ఇటు బదలాయించిన వాళ్ళని కనుక్కోండి, అన్నీ కలుపుకుంటే దాదాపు 100కు పైగా. నేననేది గత 5 ఏళ్లుగా మాకు మళ్ళీ ఛాన్స్ వస్తుందన్న ఆలోచనతోనే ఇన్ని మీటింగులు పెట్టినా మాకు మళ్ళీ ఛాన్స్ వస్తుందన్న ఆలోచనతోనే ఇప్పుడు గొమ్మనూరు జయరాం గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఆ నియోజకవర్గానికి సంబంధించి. ఆయన మళ్ళీ నేను అక్కడే పోటీ చేస్తానని ఆయన అడుగుతున్నారు. కాదు మీరు ఎంపీగా వెళ్ళాలని అంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఇవాళ మనం ఒకళ్ళ పేరు చెప్పాం, కానీ ఇలాంటివి చాలామంది విషయంలో ప్రస్తావించాల్సిన పరిస్థితి. మరి వాళ్ళందరినీ అసంతృప్తులేగా వాళ్ళంతా ఇప్పుడు మీకు కోరికలు చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు ఒక రాజకీయ పార్టీలోకి వచ్చినప్పుడు ఓ ఎమ్మెల్యే కావాలనో, ఓ ఎంపీ కావాలనో, ఓ మంత్రి కావాలనో, కుదరకపోతే ఒక మేయర్ కావాలనో, కార్పొరేటర్ అన్నా కావాలనో, లేకపోతే ఎంపీపీఓ, జెడ్పీటీసీఓ ఏదో ఒకటి కావాలని కోరుకునే వస్తారు. ఎవరికి పదవులు వద్దనుకునైతే ఎవరు రారు. మరి ఎప్పటికీ అనుచరులుగా ఉండడానికి అందరు రారు. సామర్థ్యం ఉన్నవాడు ఖచ్చితంగా నాయకుడు కావాలని కోరుకుంటాడు. ఖచ్చితంగా నాయకుడు కావాలని కోరుకునే వాళ్ళు కొన్ని 100ల్లో వెయిటింగ్ లో ఉంటే, అలానే సెకండ్ క్యాడర్ ఏమైనా పైకి తీసుకొస్తున్నారా? కొన్ని 100ల్లో వెయిటింగ్ లో ఉంటే ప్రతి ఒక్కరికి మీ సంస్థానం మీదే, ఎల్లకాలం మీరు ఏలుకోండి అని చెప్పి, ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఎలక్షన్కి వెళ్ళాలి, ముఖ్యమంత్రి స్థానానికి కూడా ఎలక్షన్కి వెళ్ళాలి, ప్రజల ముందుకు వెళ్ళాలి. అల్టిమేట్ గా అందరు ఎమ్మెల్యేలను గెలిపించుకునే బాధ్యత ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ప్రాంతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ నాయకుడి మీదే ఉంటుంది. ఇక్కడేమి పైన హైకమాండ్లు, విపరీతమైన కమాండ్లు ఏముండవు. సో ప్రాంతీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీకి ఎవరైతే అధ్యక్షుడుగా ఉన్నాడో వాళ్ళే సుప్రీం కాబట్టి వాళ్ళ మీద ఉంటుంది. తన టీంని సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ తనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా తన టీం గెలవాలి. తన టీం గెలిస్తే తను అనుకున్న పాలసీస్తో తను ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసే అవకాశం ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు వస్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజున 2,50,000 కోట్ల పేద ప్రజలకి నేరుగా అకౌంట్లకి బదిలీ చేసిన ప్రభుత్వం ఫస్ట్ టైం ఇన్ ఇండియా. దాంతోపాటు గ్రామ స్వరాజ్యం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన పార్టీ
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ దేశం మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థ ఇచ్చిన, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన, ఫ్యామిలీ క్లినిక్, విలేజ్ క్లినిక్లు తెచ్చిన, నాడు నేడు ద్వారా విద్యని, వైద్యాన్ని కార్పొరేట్ స్థాయికి గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని తీసుకుపోయినా, ఆరోగ్యశ్రీని, కోవిడ్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా బాధితులకు ఇప్పించి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో 5,000 పెట్టి పంపించిన గొప్ప ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు, మా పనే ఉంది, మేమేం చేయలేకపోతున్నాం కదా, ఇవన్నీ చేయగా మాకు పనే ఉంటుంది, అందుకనే ప్రజలు మమ్మల్ని విశ్వసించట్లేదు అని అంటున్నారు. ఒక మాట చెప్పాలి. చెప్పండి దానికి. గతంలో ఎమ్మెల్యే అంటే ఒక పవర్ఫుల్ అంటే రోల్ ప్లే చేసేవాడు. అవును. అంటే తను రికమెండ్ చేయాలి, అవును, తను అది చేయాలి, తను చేయాలి. ఇక్కడ ఏం చేశారు, ప్రభుత్వాన్ని నేరుగా ప్రతి కుటుంబానికి పరిచయం చేశారు, ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఇచ్చేశారు, వాలంటీర్ ద్వారా 50 ఏళ్లకు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చారు, వాలంటీర్ ద్వారా గ్రామ సచివాలయంలోకి 72 గంటల ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఆ విషయంలో మా పనితీరుని ఎక్కడ మీరు విశ్వసిస్తున్నారు, మా పనితీరుని ఎట్లా మీరు క్వశ్చన్ చేస్తారని అడుగుతున్నారు వాళ్ళు. ఎస్, మీ పనితీరుని ఎలా క్వశ్చన్ చేస్తామంటే, మీరు ఈ 5 ఏళ్ళు మీకు ఇచ్చిన సువర్ణ అవకాశంలో మీరు ఆర్థికంగా ఎక్కడ తప్పులు చేసి ఉండకూడదు, గ్రూపులు మెయింటైన్ చేసి ఉండకూడదు, ప్రజలతో కనెక్టెడ్గా ఉండాలి. మీ పలుకుబడి, మీ పెట్టుబడి, మీ పలుకుబడి ఎప్పుడు ఏర్పడుతుందంటే జనం మిమ్మల్ని పొగిడినప్పుడే ఉంటుంది. అవును. జనం మిమ్మల్ని తెగనాడుతున్నారంటే, మీరు చేసిన చెడ్డ పనుల గురించి చర్చ ఎక్కువ జరుగుతుందంటే, ఏదైనా 1-6 జరిగితే పని చూసి చూడండి, అది ఎమ్మెల్యే కిందకి వస్తుంది. మరి మీరు మీరు అక్కడే ఉంది విషయం. మీరు గ్రామ స్థాయిలో మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, మొత్తం ఇవే చూసుకుంటాయి అన్నప్పుడు ఇప్పుడు ఆయన్ని తోలనాడాల్సిన అవసరం ఏమొస్తుంది అక్కడ? మేము ఆయన ఎందుకు తోలనాడతాం? ఎవరిని తోలనాడం? సమన్వయం, ఖచ్చితంగా ప్రజలకి కనెక్టివిటీతో ఉండడం, మనం తప్పులు చేసామని ప్రజలు ఎంచే విధంగా మనం ప్రవర్తించకుండా ఉండడం అనేది మాత్రమే వాళ్ళ పరిధి. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా రెన్యువల్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత చేసాం, ఏం చేసాం అనేది కాకుండా ఆ ఎమ్మెల్యే అనే గౌరవం ఏదైతే ఉందో వాళ్ళకి అలాగే కంటిన్యూ అవుతుంది.